వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. రాచమల్లు బచ్చా వాళ్లేంది నాకు భిక్ష పెట్టేది అంటూ దుయ్యబట్టారు. దేశంలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ను భ్రష్టు పట్టించింది జగన్ అని ఆరోపించారు. వైఎస్ ఫ్యామిలీ 1996లోనే ఓడిపోతుందని తెలుసుకుని తన మద్దతు కోసం ఆరాటపడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రస్తుత పాలనపై దమ్ముంటే రాచమల్లు చర్చకు రావాలి, తనను ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తా అంటూ ఆదినారాయణ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఉద్దేశం 4 ఐలు ఇండస్ట్రీ డెవలప్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఇరిగేషన్ కావాలా, ఇన్స్టిట్యూషన్లు కావాలా, వెల్ఫేర్ ఉండాలా, ఎంప్లాయ్మెంట్ ఉండాలా, టూరిజం. ఈ జిల్లాలో అన్నీ ఉన్నాయి. ఇంకా చేస్తాం. ఆ జగన్మోహన్ రెడ్డికి సూపర్ చెక్కు పెడతాం కూడా. అతని పప్పులు ఉడకవు, దరిద్రం అంతా అతని ఇండస్ట్రీని కాలరాసినాడు. ప్లస్ తన సొంత ఊర్లో తాగునీళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ను మేము ఆలోచించి ఇది అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని, అందులో కడప జిల్లాను అభివృద్ధికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అసలు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో కాబోయే దీన్ని పట్టించుకోకుండా, బుద్ధులు పట్టించుకోకుండా ఉండేదాన్ని మేము బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నామనే విషయం ఆయనకు తెలియక రాబోయే 1000 రోజుల్లో వాళ్ళు బిచ్చ పెట్టేది. 96లో ఆ ఎలక్షన్లో ఓడిపోయే పరిస్థితి. వీళ్ళు వీళ్ళని బిచ్చ పెట్టేది. నాకు ఈ జగన్ రెడ్డి ఏదో చికెన్ వదులుకుంటూ అలా గెలిచినాడని డైలాగుల మాస్టర్. ఆర్ కాంగ్రెస్ పోయింది, ఐ కాంగ్రెస్ పోయింది, వై కూడా పోతుంది. ఆర్ అంటే రెడ్డి కాంగ్రెస్, ఐ అంటే ఇందిరా కాంగ్రెస్, వై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పోతుంది. కొరకలు వేసుకొని ఏం చేస్తాడు చెప్పను. రమ్మను డిబేట్కు, మీ ద్వారా కడపక, లేదంటే పొద్దురూరుగా, లేదంటే తాడేపల్లిక, లేదంటే పులివెందులుగా, పరమేశ్వరిగా. గవర్నమెంట్ యొక్క